ఓకే. చిన్న బేసిక్ ఒక ట్రిగ్గర్ అయితే మనం చూసాము. రైట్? దాంట్లో పెద్ద లాజిక్ అయితే ఏం లేదు. ఎనీవే ఏంటి అంటే నిన్న ట్రిగ్గర్ సెటప్ చూసాము. ట్రిగ్గర్ కాంటెక్స్ట్ వేరియబుల్స్ చూసాము. డేటా ఎలా అవైలబుల్ ఉంటుందని చూసాము. అండ్ ఏ ట్రిగ్గర్ స్టార్ట్ చేసే ముందైనా మనం ఎలా స్టార్ట్ చేయాలి? వాట్ ఆర్ ద క్వెషన్స్ వి నీడ్ టు ఆస్క్ అవర్ సెల్వ్స్ అని కొన్ని సినారియోస్ మనం ట్రై చేసాం. అండ్ ఫస్ట్ ట్రిగ్గర్ అది కూడా బిఫోర్ ట్రిగ్గర్ మనం రాసాము. రైట్? సో ఆ బిఫోర్ ట్రిగ్గర్ ఏదైతే ఉందో జస్ట్ బేసిక్ అన్నమాట. కాంటాక్ట్‌లో ఉన్న వాటెవర్ ఒక ఫీల్డ్ ఉందో ఆ ఫీల్డ్‌ని మనం అప్డేట్ చేయడానికి ఇంకో ఫీల్డ్‌ని యూజ్ చేసాం. ఏది మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్‌ని యూజ్ చేసుకొని ఫోన్ నంబర్ ఫీల్డ్‌ని మనం అప్డేట్ చేసాం. అది నిన్న మనం చేసిన ఒక సినారియో. సో లెట్ మీ ఓపెన్ ట్రిగ్గర్. ఐ థింక్ సో నిన్న మనం చేసిన ట్రిగ్గర్ ఇక్కడ ఈ లాజిక్ అన్నమాట. జస్ట్ ఈ 4 లైన్స్ ఆఫ్ లాజిక్‌తో మనం అది అచీవ్ చేయగలుగుతున్నాం. అండ్ ఈవెన్ ఇంకో పాయింట్ ఏంటంటే మనం దీంట్లో చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈవెన్ మీరు ఫ్లోలో చేసినా ఇది వర్క్ అయిపోతుంది. దానికోసం స్పెసిఫిక్‌గా ఇది మనం చేయాల్సింది అనేసి మాత్రం ఏం లేదు. బట్ ఎనీవే కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకు బేసిక్ నుంచి స్టార్ట్ చేయడం బెటర్ కాబట్టి ఇలా బేసిక్ నుంచి స్టార్ట్ చేసాం. అయితే ఇవాళ ఇంకో కొత్త కాన్సెప్ట్ ఏంటంటే రైట్ ఇప్పుడు మీరు లెట్స్ కన్సిడర్ చేయండి. లాజిక్ అంతా ఇక్కడ యాడ్ చేస్తూ వెళ్తున్నా. సపోజ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ ఈజ్ అప్డేట్ ఉంది. అప్డేట్‌లో కూడా సమ్ లాజిక్ ఉంది. ఆ లాజిక్ వచ్చి అరౌండ్ ఒక 100 లైన్స్ ఉంది. ఆ 100 లైన్స్ కూడా ఇక్కడ యాడ్ చేసాం. నెక్స్ట్ డిలీట్‌లో కూడా మళ్ళీ ఇంకొక లాజిక్ ఉంది. అండ్ ఆ లాజిక్‌లో ఒక 200 లైన్స్ ఉంది. రైట్? ఇలా వెళ్తుంటే ఈ ఒకటే ఫైల్ లోపల మనకు 1000 లైన్స్ ఆఫ్ కోడ్ అయితుంది. అది మెయింటైన్ చేయడం చాలా కష్టం. రైట్? చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఒక ఫైల్‌లో మీకు 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది అంటే ఒకవేళ ఒక బగ్ వస్తే అదెక్కడొచ్చింది? ఎందుకొచ్చింది? ఈ డీబగ్గింగ్ చేసే టైంలో చాలా టార్చర్ ఉంటుంది. దానికి మనం ఏం చేస్తామంటే క్లాస్‌ని క్రియేషన్ చేస్తాం. క్లాస్‌ని క్రియేషన్ చేసి వాటెవర్ మన లాజిక్ ఉందో ఆ లాజిక్‌ని తీసుకెళ్ళి ఆ క్లాస్‌లో యాడ్ చేసుకుంటాం. సో, ట్రిగ్గర్‌లో జస్ట్ ఆ క్లాస్‌లో ఉన్న మెథడ్‌ని కాల్ చేస్తామన్నమాట. దీనికోసం ఫస్ట్ నేనేం చేస్తా అంటే ఒక క్లాస్ క్రియేషన్ చేస్తా. అండ్ మనకు ప్రీవియస్‌గా తెలుసు క్లాస్ ఎలా క్రియేషన్ చేయాలి. లెట్స్ గో విత్ క్లాస్ నేమ్. ఏమని ఇస్తున్నా అంటే సేమ్ కాంటాక్ట్ ట్రిగ్గర్ హ్యాండ్లర్ క్లాస్. దీనికేమో కాంటాక్ట్ ట్రిగ్గర్ అని మనం నేమ్ ఇచ్చాము. దీనికి క్లాస్‌కి నేనేమి ఇస్తున్నా ట్రిగ్గర్ హ్యాండ్లర్ క్లాస్ అని ఇస్తున్నా. సో, దీనివల్ల మనకు డిఫరెన్షియేషన్ అయితే ఈజీగా తెలుస్తుంది. సో, క్లాస్ నేమ్ అయితే ఇలా మీరు క్లియర్‌గా మెన్షన్ చేసుకోండి. వాటెవర్ మీ ట్రిగ్గర్ నేమ్ ఉందో దాని పక్కన హ్యాండ్లర్ క్లాస్ అని ఇవ్వండి. సో, దీని మీనింగ్ ఏంటి అంటే ట్రిగ్గర్‌లో మీరు రాయాల్సిన లాజిక్ అంతా తీసుకొచ్చి మనం ఈ క్లాస్‌లో రాస్తామన్నమాట ఇంకా. ఫస్ట్ థింగ్ ఇలా క్లాస్ రాసిన తర్వాత మీరు ప్రతిసారి ఒక కొత్త సినారియో చేస్తున్నారు. రైట్? ఇంతకుముందు మనం మొబైల్ ఫోన్ అప్డేట్ చేసాం. దాని తర్వాత ఇంకొకటి ఏదన్నా ఫీల్డ్ ఎక్స్ట్రా అప్డేట్ చేయాలి. లేదా ఏదైనా వాలిడేషన్ రూల్ రాయాలి అనుకుంటున్నారు. అప్పుడు సెపరేట్ మెథడ్ ఎందుకంటే అది లాజికే డిఫరెంట్ కాబట్టి మీరు సెపరేట్ మెథడ్ క్రియేషన్ చేయాల్సుంటుంది. సో, ఎలా అయితే మనం ఎవ్రీ సిట్యుయేషన్‌కి ఒక కొత్త ఫ్లో క్రియేషన్ చేసామో, ఇక్కడ ఎవ్రీ సిట్యుయేషన్‌కి సెపరేట్ మెథడ్‌ని క్రియేషన్ చేయాలి. సో, ఇక్కడ మీరేంటంటే కమెంట్స్ చేయండి. ఆ మెథడ్ దేనికోసం యూజ్ చేస్తున్నారు? ఎందుకు యూజ్ చేస్తున్నారని. యూజింగ్ దిస్ మెథడ్ ఫర్ అప్డేటింగ్ కాంటాక్ట్ ఫోన్ ఫీల్డ్ కాంటాక్ట్ మొబైల్ ఫోన్ ఫీల్డ్. అండ్ ఇక్కడ నేను మెథడ్ డిక్లేర్ చేస్తా. మనం ప్రీవియస్‌గా తెలుసు సింటాక్స్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అప్డేట్ అనే మెథడ్ నేమ్ ఇస్తున్నా. అండ్ ఇప్పుడు మనం ఈ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్‌ని తీసుకెళ్ళి వేరే క్లాస్‌లో ఏది ట్రిగ్గర్‌లో కాల్ చేయాలి కాబట్టి ఇది స్టాటిక్ మెథడ్ లాగా డిక్లేర్ చేశా. స్టాటిక్ మెథడ్ లాగా మనం డిక్లేర్ చేయకపోతే మనం ఇన్‌స్టెన్స్ క్రియేషన్ చేసి కాల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి మనకు ట్రిగ్గర్ డేటా కావాలి. సో, ఇక్కడ మనం డేటాని యాక్సెప్ట్ చేయాలి. ఎలా యాక్సెప్ట్ చేస్తా అంటే నేను లిస్ట్ కాంటాక్ట్ డేటా ట్రిగ్గర్ డేటా ఇలా ఏదైనా నేమ్ మీ ఇష్టం.
ఇక్కడ లిస్ట్ అని, కాంటాక్ట్ అని ఇది ఎందుకు ఇచ్చానంటే బేసిక్‌గా మన ట్రిగ్గర్ డేటా ఏం పాస్ చేయాలనుకుంటున్నాం మోస్ట్‌లీ మన దగ్గర లిస్ట్ అండ్ మ్యాపే ఉంది. సో, మీరు ఈ మెథడ్‌కి మ్యాప్ పాస్ చేయాలనుకుంటే మ్యాప్ డిక్లేర్ చేయండి. లిస్ట్ పాస్ చేయాలనుకుంటే లిస్ట్ డిక్లేర్ చేయండి. సో, ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ మెథడ్‌లోకొచ్చి ఈ మెథడ్‌ని మనం యూజ్ చేయాలనుకుంటున్నాం. అండ్ దెన్ డేటా పాస్ చేయాలి కాబట్టి డేటా మనకు ట్రిగ్గర్ డాట్ న్యూలో ఉంది. విచ్ మీన్స్ లిస్ట్ డేటా. అండ్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అంతా తీసుకెళ్ళి కట్ చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నా. అండ్ ఇక్కడ ట్రిగ్గర్ డాట్ డేటా ఉంది కదా దాన్ని రీప్లేస్ చేస్తాం. సో ఇది ఒకసారి సేవ్ చేద్దాం. అండ్ ఇది కూడా ఒకసారి సేవ్ చేద్దాం. ఇది సేవ్ అయింది వితౌట్ ఎనీ ఎర్రర్స్. మనకి ఇదే ఇంకా సేవ్ అవ్వలేదు. మళ్ళీ ఒకసారి సేవ్ చేద్దాం. సో ఇక్కడ పాయింట్ ఏంటి మనకు ప్రీవియస్‌గా నేర్చుకున్నాము. ఒక క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌ని ఇంకో క్లాస్‌లో ఉన్న మెథడ్స్‌లో కాల్ చేయొచ్చు అనేసి దానికోసం స్టాటిక్ మెథడ్స్ మనం క్రియేషన్ చేస్తాం. ఇక్కడ నేను చేసింది కూడా అదే. ఈ క్లాస్‌లో ఉన్న ఈ మెథడ్‌లో నాకు కావాల్సిన లాజిక్ అంతా పెర్ఫార్మ్ చేస్తున్నా. సింపుల్‌గా దానికి డేటా పాస్ చేయాలి కాబట్టి ట్రిగ్గర్ డాట్ న్యూ అనేది ఇక్కడ నుంచి పాస్ చేస్తున్నా. ఇక్కడ ట్రిగ్గర్ డాట్ న్యూ అనేది ఏంటి? ఒక లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్. ఒకవేళ మీరు ట్రిగ్గర్ అకౌంట్ మీద రాస్తే అప్పుడు మీరు ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటి? లిస్ట్ ఆఫ్ అకౌంట్స్. ఒకవేళ మీరు మ్యాప్ కూడా పాస్ చేస్తే మ్యాప్ ఆఫ్ అకౌంట్స్ అలా ఉంటుందన్నమాట. సో, యాస్ ఆఫ్ నౌ ఇక్కడ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ కాబట్టి కాంటాక్ట్స్. ఇది జస్ట్ నేమ్. వాటెవర్ నేమ్ మీరు ఇవ్వాలనుకుంటున్నారో వేరియబుల్ నేమ్ అది ఇచ్చేయండి. మోస్ట్‌లీ ట్రిగ్గర్ డేటా అనేది స్టాండర్డ్ నేమ్ లాగా కన్సిడర్ చేసుకుంటాం. అందరికి అర్థమయ్యేలా. సో, వీళ్ళు అదే యూజ్ చేసుకుంటే బెటర్. ఇది సేవ్ చేద్దాం. సేవ్. ఇంకా సేవ్ అవ్వలేదు. స్టిల్ సేవ్ అవ్వలేదు. ఒకసారి చూద్దాం. నేను ఒకసారి కాపీ చేస్తా ఈ కోడ్ అంతా. అండ్ డెవలపర్ కన్సోల్ క్లోజ్ చేసి అండ్ లెట్స్ ఓపెన్ డెవలపర్ కన్సోల్. ట్రిగ్గర్ ఓపెన్ చేయాలి ఫస్ట్. సో కాంటాక్ట్ ట్రిగ్గర్ ఫిబ్రవరి చేద్దాం. అండ్ అలానే మనం క్రియేషన్ చేసిన క్లాస్ ఆ క్లాస్ కూడా కాంటాక్ట్ ట్రిగ్గర్ హ్యాండ్లర్ క్లాస్. సో సెట్ చేయండి ఇక్కడ సింపుల్ కాంటాక్ట్ ట్రిగ్గర్ హ్యాండ్లర్ క్లాస్. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేశా అంటే ఏదైతే మనకు ట్రిగ్గర్ కోడ్ రాస్తున్నామో ఆ ట్రిగ్గర్ కోడ్‌లో మనం కోడ్ రాయకూడదు. ఏది ట్రిగ్గర్ ఫైల్‌లో స్పెసిఫిక్‌గా. ఎందుకంటే ఒకటే ఫైల్‌లో 1000 ఆఫ్ లైన్, 2000 ఆఫ్ లైన్స్ కోడ్ అయితే మనకు మెయింటైన్ చేయడం కష్టమైద్ది. సింపుల్‌గా ఒక హ్యాండిల్ క్లాస్ క్రియేషన్ చేయండి. ఇప్పుడు ఈ ట్రిగ్గర్ రిలేటెడ్ మీరిక్కడ ఇంకా బెటర్‌గా చేయాలనుకుంటే ఒక క్లాస్ ఏమో బిఫోర్ కండిషన్‌కి, ఇంకో క్లాస్ ఏమో ఆఫ్టర్ కండిషన్‌కి క్రియేషన్ చేయండి. ఇంకా బెటర్‌గా ఉంటుంది. సో, అప్పుడేమైద్దంటే కోడ్ డిఫరెంట్ అయిపోద్ది. ఒక క్లాస్‌లో ఓన్లీ బిఫోర్ రిలేటెడ్ లాజిక్ అంతా రాసుకోండి. ఇంకో క్లాస్‌లో ఓన్లీ ఆఫ్టర్ రిలేటెడ్ లాజిక్ రాయండి. అండ్ ఇప్పుడు ఏదైతే మీరు ఆఫ్టర్ రిలేటెడ్ ఏదైతే లాజిక్ మెన్షన్ చేస్తున్నారో అప్పుడు ఆ క్లాస్‌ని అండ్ ఆ మెథడ్‌ని కాల్ చేయండి. ఇక్కడ మనము ఈ క్లాస్‌లో ఉన్న ఈ మెథడ్‌ని కాల్ చేసాం. అండ్ దెన్ ట్రిగ్గర్ డాట్ న్యూ పాస్ చేస్తున్నాం. ఇక్కడ ట్రిగ్గర్ డాట్ న్యూ అనేది బేసిక్‌గా మనకు లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ కాబట్టి ఇక్కడ నేను యాక్సెప్ట్ చేసేది కూడా లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్‌ని. రైట్? సో, ఇలా ఒక స్ట్రక్చర్డ్ వేలో మీరు ట్రిగ్గర్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినారియో మనం ట్రై చేద్దాం. లెట్స్ కన్సిడర్
బ్రో యాప్ నేమ్ గాని ఎక్కడ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు బ్రో. యాప్ అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆబ్జెక్ట్ అనేది ప్రతి ఒక్క యాప్‌లో యూజ్ అవుతుంది కాబట్టి మనం యాప్ నేమ్ అస్సలు మెన్షన్ చేయం. ఓకే. ఓకే బ్రో. సో, సినారియో 2 బేసిక్ కైండ్ ఆఫ్ వాలిడేషన్ లాంటిది చేద్దాం. సో, చెక్ ఇఫ్ మొబైల్ ఫోన్ ఫీల్డ్ having length ఈక్వల్స్ టు ఇదొక చిన్న వాలిడేషన్. బేసిక్ ఒక వాలిడేషన్. సో, ఇప్పుడు దీనికి మనం ప్రీవియస్‌గా డిస్కషన్ చేసిన ఏదైతే స్టెప్స్ ఉన్నాయో అదే స్టెప్స్‌లో మనం ఫాలో అవుదాం. క్వెషన్ 1 విల్ బి ఆన్ విచ్ ఆబ్జెక్ట్. నేను కాపీ పేస్ట్ చేస్తా. బెటర్. ఈ 4 క్వెషన్స్ మనకు కావాలి. వాటి రిలేటెడ్ ఆన్సర్స్. రైట్. సో, ఆన్ విచ్ ఆబ్జెక్ట్ మనం ట్రిగ్గర్ రాయాలి. ఈ ఫస్ట్ క్వెషన్‌కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఏ సినారియో అది బిఫోరా ఆర్ ఆఫ్టరా అండ్ దెన్ ట్రిగ్గర్ కాంటాక్ట్. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఆర్ మేబీ అన్‌డిలీట్. నెక్స్ట్ డేటా రిట్రీవల్. ఈ 4 క్వెషన్స్ మీకు క్లారిటీ వస్తే నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఆర్ మేబీ ట్రిగ్గర్ బిల్డ్ చేయడానికి ఈజీ అయిపోతుంది. సో, ఈ క్వెషన్స్ అగైన్ మళ్ళీ మనకు తెలియకపోతే చాట్ జీపీటీలోకి వెళ్ళి ఇది నా సినారియో. ఈ క్వెషన్స్‌కి నాకు ఆన్సర్ చేయండి. ఈజీగా ఆన్సర్ చేస్తుంది. ఈవెన్ కోడ్ కూడా ఇస్తుంది. ఎనీవే అదొక సిట్యుయేషన్. నెక్స్ట్ మనం ఏం చేస్తాం? ఒక మెథడ్ క్రియేషన్ చేయాలి. సో, ఫస్ట్ ఒక మెథడ్ క్రియేషన్. స్టాటిక్ వాయిడ్ చెక్ ఫోన్ వాలిడేట్. ఇలా ఒక నార్మల్‌గా ఇది అండ్ ఇంకోటేంటంటే మెథడ్స్ క్రియేషన్ చేసేటప్పుడు క్యామెల్ కేస్ యూజ్. అండ్ అగైన్ మనము ఈ మెథడ్ లోపల అది వాలిడేషన్ రూల్ చేయాలి అంటే ఫస్ట్ ఆ ట్రిగ్గర్ డేటా మనకు కావాలి. ఆ ట్రిగ్గర్ డేటా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఈ మెథడ్‌ని తీసుకెళ్ళి అక్కడ కాల్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది. సో, మనం ట్రిగ్గర్‌లోకొచ్చేసి ఇప్పుడు ఇది ఏ సినారియోలో మీరు కాల్ చేయాలనుకుంటున్నారు? బేసిక్‌గా ఇది 2 సినారియోస్‌లో చేయాల్సుంటుంది. ఒకటి ఇన్సర్ట్ అండ్ ఒకటి అప్డేట్. ఇది బిఫోర్ సినారియో. ఎందుకంటే రికార్డ్ డేటాబేస్‌లోకి సేవ్ అవ్వక ముందుకే ఏదైనా ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ఉందా లైక్ ఆ వాలిడేషన్ రూల్ ఉందా లేదా అని చెక్ చేసి ఒకవేళ ఎవ్రీథింగ్ ఓకే అనుకుంటే కంటిన్యూ అవుతాం. లేదంటే యూజర్‌కి ఎర్రర్ చూపిస్తాం. రైట్. సో, బిఫోర్ ట్రిగ్గర్‌లో ఇది రాస్తున్నాం. అండ్ ఇక్కడ ఇన్సర్ట్, అప్డేట్ అంటే బోత్ సినారియోస్‌లో మనకి ఇది వర్క్ అవ్వాలి కాబట్టి నేను అగైన్ మళ్ళీ ఏం చేస్తా అంటే ఈ కాంటాక్ట్ ట్రిగ్గర్ హ్యాండ్లర్ ఉంది కదా! దీని డాట్ ఈ మెథడ్‌ని అండ్ ఈ మెథడ్‌ని కాల్ చేస్తున్నప్పుడు డేటా మనం పాస్ చేస్తాం కదా! ఏ డేటా పాస్ చేస్తాం? లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్. అండ్ ఇది ట్రిగ్గర్ డేటా అని మనం నేమ్ తీసుకుంటే బెటర్. సో, సేవ్ అండ్ ఇది ట్రిగ్గర్ డాట్ న్యూ. అండ్ దెన్ అప్డేట్ సినారియోలో కూడా మనం ఇది కాల్ చేయాలి. ఎందుకంటే ఒక యూజర్ ఇన్సర్ట్ చేస్తున్నా, అప్డేట్ చేస్తున్నా మన వాలిడేషన్ చెక్ చేయాలి. సో, అందుకే నేను 2 సినారియోస్‌లో ఒకవేళ అది ఇన్సర్ట్ సినారియోలో అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఒకవేళ అది అప్డేట్ సినారియో అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. రైట్. ఇది మన ట్రిగ్గర్ చాలా క్లీన్‌గా ఉంది. అండ్ మన హ్యాండిల్ క్లాస్‌లో కావాల్సిన కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది. అండ్ మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 ఫైల్స్ క్రియేషన్ చేస్తే ఇంకా బెస్ట్ కేస్ ఉంటుంది. ఫైన్. సో, ఇప్పుడు లాజిక్ ఎలా రాస్తాం? ఫస్ట్ థింగ్ బల్కిఫికేషన్. గుర్తుంచుకోండి. బల్కిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే మన ట్రిగ్గర్ డేటా బై డిఫాల్ట్‌గా రావడమే కలెక్షన్ వేరియబుల్‌లో వస్తుంది. కలెక్షన్ డేటా టైప్. రైట్. అది లిస్ట్‌లో వస్తుంది. లిస్ట్ అంటేనే బేసిక్‌గా దాంట్లో సింగిల్ రికార్డ్ ఉందా? మోర్ థాన్ 100 రికార్డ్స్ ఉన్నాయా? మనకు తెలీదు. మనం దాన్ని కరెక్ట్‌గా యాక్సెస్ చేయాలి అంటే ఉన్న ఎవ్రీ రికార్డ్‌ని డెఫినెట్‌లీ మనం యూజ్ చేయాల్సింది ఫర్ లూప్స్ అయితే బై డిఫాల్ట్‌గా యూజ్ అవుతుంది. సో, మనం ఏం చేయాలి ఇక్కడ లాజిక్ ఎలా మనం బిల్డ్ చేయొచ్చు అంటే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? కాంటాక్ట్‌లో ఫోన్ నంబర్ అనే ఫీల్డ్ ఉంది. ఆ ఫోన్ నంబర్ అనే ఫీల్డ్ ఏదైతే ఉందో ఆ ఫీల్డ్‌లో సమ్ వాల్యూ ఉందా లేదా అని మనం చెక్ చేయాలి అనుకుంటున్నాం. ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ వస్తున్నాయి. దాంట్లో ఇండివిడ్యువల్ కాంటాక్ట్‌లో ఉన్న ఒక ఫోన్ నంబర్ ఫీల్డ్‌ని మనం చెక్ చేయాలి. సో, అది మనం డైరెక్ట్‌గా చెక్ చేయలేం కాబట్టి మనం ఇక్కడ అగైన్ లూప్ యూజ్ చేయాలి. లూప్ చేసి లూప్ చేసినప్పుడు వచ్చిన ఇండివిడ్యువల్ కాంటాక్ట్‌లో ఉన్న ఒక ఫోన్ నంబర్ ఫీల్డ్‌ని మనం చెక్ చేసుకుంటాం. లూప్ కాంటాక్ట్ రికార్డ్ మోస్ట్‌లీ ఇదే స్టాండర్డ్‌గా మీరు ఫాలో అయిపోండి. ఇప్పుడు నేను ఎలా అయితే ఇక్కడ నేమింగ్స్ ఇస్తున్నానో మీరు అలానే ఫాలో అవ్వండి. ఇంకా బెస్ట్ అది. కొత్తగా మీకు ఇంక ఇబ్బంది ఉండదు. డేట్. సపోజ్ మీరు అకౌంట్ చేస్తుంటే
ఇక్కడ అకౌంట్ రికార్డ్ వస్తుంది ఆర్ ఏసీసీ రికార్డ్ వస్తుంది. ఇక్కడ అకౌంట్ అని వస్తుంది. ఆపర్చునిటీ చేస్తే ఇక్కడ ఆపర్చునిటీ వస్తుంది. ఇక్కడ ఓపీపీ రికార్డ్ అని వస్తుంది. సో బేస్డ్ ఆన్ యువర్ ఆబ్జెక్ట్ మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది. సింపుల్ థింగ్. మనకు ఆ కండిషన్ లైక్ వాటెవర్ ఆ ఫీల్డ్‌లో వాల్యూ ఉందో లేదో సంథింగ్ మనం చెక్ చేయాలి అనుకుంటున్నాం. ఒక కండిషన్‌ని మనం చెక్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిందేంటి? కండిషనల్ స్టేట్మెంట్స్. సో కండిషనల్ స్టేట్మెంట్స్‌లో ఇఫ్ అనేది మనకు మేజర్‌గా ఉంటుంది. ఆన్ రికార్డ్ డాట్ ఫోన్ ఫీల్డ్ నాట్ ఈక్వల్స్ టు నల్ అని చెక్ చేస్తాం. సారీ, ఇఫ్ ఈక్వల్స్ టు నల్ ఉంటే అది లైక్ విచ్ మీన్స్ బ్లాంక్ ఉంటే మనం ఎర్రర్ యాడ్ చేయాలి యూజర్‌కి. ఆ ఎర్రర్ ఎలా యాడ్ చేస్తామంటే ఆన్ రికార్డ్ డాట్ ఎర్రర్ అనే ఒక మెథడ్ ఉంటుంది. వాటెవర్ మీరు ఎర్రర్ మెసేజ్ యాడ్ చేయాలనుకుంటున్నారో అది యాడ్ చేయండి. ప్లీజ్ ఎంటర్ ఫోన్ నెంబర్. సో ఇది ఒక బేసిక్ వాలిడేషన్ అగైన్, రైట్? సింపుల్‌గా మనం ఒక ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం అండ్ దెన్ యూజర్‌కి ఎర్రర్ యాడ్ చేసేసాం, రైట్? ప్రీవియస్‌గా చేసింది ఇది చేసింది సిమిలర్‌గానే ఉంది. ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం అండ్ ఇఫ్ కండిషన్ యూజ్ చేసి చెక్ చేస్తున్నాం. ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసాం, కండిషనల్ స్టేట్మెంట్ అయిన ఇఫ్ యూజ్ చేస్తున్నాం అండ్ ఇక్కడ కంపారిజన్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. మల్టిపుల్ కండిషన్స్ చెక్ చేయాలనుకుంటే లాజికల్ ఆపరేటర్ అగైన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రీవియస్‌గా మనం నేర్చుకున్న ఆ 6-7 కాన్సెప్ట్‌లు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ మనం కోడ్ రాసేటప్పుడు యూజ్ అవుతుంది. ఇది ఎలాగో ఫిక్స్ కదా! మెథడ్ ఎలాగో ఫిక్స్. ఇక్కడ మీకు చేంజ్ అయ్యేది ఏంటి? మీ మెథడ్ నేమ్ చేంజ్ అవుద్ది. ఇక్కడ మీరు యాక్సెప్ట్ చేసే డేటా చేంజ్ అవుద్ది. అండ్ ఇక్కడ మీరు నేమ్ ఏది ఇవ్వాలనుకుంటారో అది చేంజ్ అవుద్ది. ఫర్ లూప్ అలానే ఉంటుందా స్ట్రక్చర్? ఇఫ్ కండిషన్ అలానే ఉంటుందా? అగైన్ ఇక్కడ ఏం చేంజ్ అవుద్ది? వాటెవర్ ఆ ఆబ్జెక్ట్ ఉందో ఆ ఆబ్జెక్ట్ చేంజ్ అవుద్ది. మీరు ఏ ఫీల్డ్‌ని అయితే చెక్ చేయాలనుకుంటారో ఆ ఫీల్డ్ నేమ్ చేంజ్ అవుద్ది. అదొక్కటే డిఫరెన్షియేషన్ ఉంటుంది. బట్ స్ట్రక్చర్ అండ్ సింటాక్స్ ఇలానే ఉంటుంది. ఏ వాలిడేషన్ రూల్ మీరు చేసినా. ఇది అగైన్ సింపుల్ వాలిడేషన్ రూల్. పెద్దగా ఇబ్బంది అయితే ఏం లేదు. జస్ట్ బేసిక్ కైండ్ ఆఫ్ వాలిడేషన్ రూల్. నెక్స్ట్ లెట్స్ కన్సిడర్ మనకొక డూప్లికేట్ రూల్ చేయాలి. ఇది కొంచెం అడ్వాన్స్ డూప్లికేట్ రూల్. బేసిక్‌గా సినారియో ఏంటి అంటే when contact is creating, there is any contact available same mobile phone value. So ఇది మనకున్న సినారియో, రైట్? సింపుల్ సినారియో డూప్లికేట్ రూల్ ఏం లేదు. కాంటాక్ట్‌లో ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ యూజ్ చేసి మనం ఆల్రెడీ ఏదైనా కాంటాక్ట్ ఉందా? ఉంటే మనం ఎర్రర్ త్రో చేయాలి. అండ్ ఇది బేసిక్ అయితే కాదు. ఇది కైండ్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లాగా కన్సిడర్ చేయండి. ఎందుకంటే బేసిక్‌లో ఈ చిన్న చిన్నవే వస్తాయి. అండ్ వీటి కోసం మనం ట్రిగ్గర్ దాకా రాము కదా! ఈ ఫస్ట్ సినారియోకైనా, సెకండ్ సినారియోకైనా. వాటికి మనం మోస్ట్‌లీ వాలిడేషన్ రూల్ లేదంటే ఫ్లోతోనే అయిపోతుంది. ఇలాంటి వాటికి మనం ట్రిగ్గర్ వరకు రావాల్సి ఉంటుంది ఒక్కోసారి. సో ఈ సినారియో మనం ఎలా అచీవ్ చేయాలి? అగైన్ ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది 4 క్వెషన్స్. కాపీ దీస్ 4 క్వెషన్స్. ఏ ఆబ్జెక్ట్‌లో మనం ట్రిగ్గర్ రాయాలనుకుంటున్నాం? కాంటాక్ట్ ఆబ్జెక్ట్. అది క్లియర్. అండ్ ఇది బిఫోర్, ఆఫ్టర్ అంటే మనకి ఇది వాలిడేషన్ రూల్. ఇప్పుడు ఒకవేళ ఆల్రెడీ ఆ మొబైల్ ఫోన్ నంబర్‌తోనే కాంటాక్ట్ ఉంటే ఈ మొబైల్ ఫోన్ లైక్ ఈ కాంటాక్ట్ కొత్తగా యూజర్ ఎంటర్ చేసే కాంటాక్ట్ క్రియేట్ అవ్వద్దు. సో ఇట్ షుడ్ బి బిఫోర్ అన్నమాట. అండ్ ఇది ఇన్సర్ట్ అప్డేట్ అంటే ఇది అగైన్ మళ్ళీ 2 సినారియోస్‌లో ఉండాలి. ఇన్సర్ట్‌లో ఉండాలి. అగైన్ అప్డేట్‌లో కూడా ఉండాలి. సో అందుకే అగైన్ ఇక్కడ ఇన్సర్ట్ అండ్ అప్డేట్ నేను తీసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఈ ఫోర్త్ పాయింట్ ఇంపార్టెంట్. ఈస్ దేర్ ఎనీ డేటా రిట్రీవల్ రిక్వైర్డ్ అంటే యెస్, వి రిక్వైర్డ్ డేటా. ఎందుకు డేటా రిట్రీవల్ రిక్వైర్డ్ నేను చెప్తాను. మనం ఇప్పుడు యూజర్ ఒక కాంటాక్ట్ రికార్డ్‌ని ఇన్సర్ట్ చేస్తున్నాడు. ఇన్సర్ట్ చేసినప్పుడు రైట్, తను డేటా అంతా మనకు అవైలబుల్ ఉంది. ఆ కాంటాక్ట్ నేమ్ ఏంటి, ఫోన్ నంబర్ ఏంటి, మొబైల్ ఫోన్ నంబర్ ఎవ్రీథింగ్. మనం ఏం చెక్ చేయాలనుకుంటున్నాం? సేమ్ మొబైల్ నంబర్‌తోని వేరే ఏవైనా కాంటాక్ట్స్ ఆల్రెడీ మన డేటాబేస్‌లో ఉన్నాయా లేదా అని చెక్ చేయాలనుకుంటున్నాం. ఈ సిట్యుయేషన్స్‌లో మనం డేటా రిట్రీవల్ చేయాలి. సో మీ డేటాబేస్‌లో ఆ ఫోన్ నంబర్‌తో కాంటాక్ట్ ఉందో లేదో మనం తెలుసుకోవాలి కదా! అదే మనకు కావాల్సిన ఇక్కడ లాజిక్ ఫస్ట్ థింగ్. సో
ఓకే కదా, వినిపిస్తుంది కదా బ్రో? ఓకే ఫైన్. సో డేటా రిట్రీవల్ అయితే మనకు ఫస్ట్ అయితే కావాల్సింది. ఈ డేటా రిట్రీవల్ కావాలి కాబట్టి ఈ ఒక్క స్టెప్లో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా చేసిన రెగ్యులర్ వాలిడేషన్ రూల్ లాంటిది లేదా డేటా అప్డేట్ చేయడం సిచ్యువేషన్స్లో మీరు డేటా రిట్రీవల్ చేయాల్సిన రిక్వైర్మెంట్ లేదు. బట్ డూప్లికేట్ రూల్స్ ఆర్ డూప్లికేట్ చెకింగ్ అని ఎప్పుడైతే ఒక సినారియో వస్తుందో అప్పుడు మీరు బై డిఫాల్ట్గా డేటా రిట్రీవల్ చేయాల్సిందే. ఎందుకంటే ఆ ఫీల్డ్‌తోని ఆల్రెడీ ఇంకో రికార్డ్ ఏదైనా ఉందా లేదా అని డేటాబేస్‌లో మీరు చెక్ చేయాలి అనుకుంటే, మనం డేటా రిట్రీవల్ చేయాలి. డేటా రిట్రీవల్ ఎలా చేస్తాము? ఎస్ఓక్యూఎల్, రైట్? సేల్స్‌ఫోర్స్ ఆబ్జెక్ట్ క్వెరీ లాంగ్వేజ్. అది మనం ప్రీవియస్‌గా నేర్చుకున్నాం లాస్ట్ వీక్. ఆ ఎస్ఓక్యూఎల్ యూజ్ చేసి మనం డేటా రిట్రీవల్ ఎలా చేయాలని. సో, ఇప్పుడు ఇక్కడ ఆ ఎస్ఓక్యూఎల్ యూజ్ చేసి డేటా రిట్రీవల్ చేయాలి. ఈ ప్రాసెస్‌లో మనం కొంచెం అడ్వాన్స్‌డ్ కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం. అగైన్ ఫస్ట్ మనం ఒక మెథడ్ క్రియేషన్ పబ్లిక్ స్టాటిక్ చూడండి నేను ఎంత క్లియర్‌గా నా నేమ్ అనేది ఇచ్చాను ఇక్కడ. మెథడ్ నేమ్ చాలా పెద్దగా ఉన్నా బట్ క్లియర్ డిస్క్రిప్టివ్ నేమ్ ఉంది. ఎవరైనా చూడగానే దాంట్లో ఈజీగా తెలిసిపోద్ది ఆ మెథడ్ నేమ్ ఎందుకు అనేసి. అండ్ ఇక్కడ డేటా మనకి ఏమొస్తుంది? లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ వస్తాయి. ఇక్కడ డేటా అని తీసుకుందాం, రైట్? ఓకే. సో ఇప్పుడు మనం లాజిక్ రాయాలి. అయితే ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనం డేటా ఇప్పుడు మనమైతే ఆబ్జెక్ట్ మీద ట్రిగ్గర్ రాసేసుకున్నాం. అండ్ దెన్ బిఫోర్ సినారియో అని తెలిసింది. ట్రిగ్గర్ కాంటాక్ట్స్ తెలిసింది. దాని రిలేటెడ్ మనం రాసాం. ఇప్పుడు ఫోర్త్ స్టెప్ ఏదైతే ఉందో మనకు డేటా రిట్రీవల్ కావాలి. దాని రిలేటెడే మనం స్టెప్ 1 చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్‌గా స్టెప్ 1లో డేటా రిట్రీవల్ కావాలి. ఎందుకంటే ఈ క్వెషన్‌కి రిలేటెడ్ ఆన్సర్ దొరికింది. ఈ క్వెషన్‌కి రిలేటెడ్. సో, ఆల్రెడీ మనము ట్రిగ్గర్ క్రియేషన్ చేసాం. ట్రిగ్గర్ ఉంది. అండ్ ఏ సినారియోలో మనకు అర్థమైంది. సో, ఆ సినారియోలో ఆ మెథడ్‌ని కాల్ చేసాం. ఏది బిఫోర్‌లో అండ్ ఇది ఇన్సర్ట్ అప్డేట్ అని చెప్పేసి. ఇక్కడ ఏంటి మనకు డేటా రిట్రీవల్ కావాలి కాబట్టి ఇది ఇంకా మనం పెర్ఫార్మ్ చేయాలి. స్టెప్ 1 మనకు పెర్ఫార్మ్ చేయాల్సింది డేటా రిట్రీవల్ డైరెక్ట్‌గా. ఈ డేటా రిట్రీవల్ ఎలా? సో, బేసిక్‌గా ఇప్పుడు మనం ఏ ఫీల్డ్ ఉందో లేదో చెక్ చేయాలి అనుకుంటున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే మనకు కాంటాక్ట్‌లో ఉన్న మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్ కొత్తగా కాంటాక్ట్ రికార్డ్ వస్తుంది. ఆ కాంటాక్ట్ రికార్డ్‌లో ఉన్న ఫోన్ నంబర్ ఏది మొబైల్ ఫోన్ నంబర్ వాల్యూ సేమ్ ఇంకేదన్నా కాంటాక్ట్ రికార్డ్‌లో ఉందా లేదా అని చెక్ చేయాలి. సో, ఇక్కడ డేటా రిట్రీవల్ చేయాల్సిన ఫీల్డ్ ఏదో మీరు ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. దాని బేసిస్‌లోనే మీ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్. ఎందుకంటే ఈ ఫీల్డ్ బేసిస్‌లోనే ఆల్రెడీ డేటాబేస్‌లో ఈ వాల్యూతోని ఇంకో కాంటాక్ట్ ఉందా లేదా అని నేను చెక్ చేయాలనుకుంటున్నాను. అందుకే మొబైల్ ఫోన్ ఫీల్డ్ ఏదైతే ఉందో అది నేను యూజ్ చేస్తాను. మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది డేటా రిట్రీవల్ టైమ్‌లో ఏ ఫీల్డ్ యూజ్ చేసి నేను డేటా రిట్రీవల్ చేస్తున్నా అనేసి మీకు క్లారిటీ కావాలి. రైట్? సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మొబైల్ ఫోన్ నంబర్‌ని ఒక దగ్గర స్టోర్ చేయాలి ఫస్ట్. డేటా రిట్రీవల్ చూడండి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 లాగా చెప్తాను. డేటా రిట్రీవల్ కదా! ఇక్కడ స్టెప్ ఏ లాగా తీసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టోర్ ఫీల్డ్ ఇన్ సెట్. మీరు ఏ ఫీల్డ్‌తోనైతే మీరు డేటా రిట్రీవల్ చేయాలి అనుకుంటున్నారో ఆ ఫీల్డ్‌ని ఫస్ట్ సెట్ లోపల స్టోర్ చేసుకోవాలి. మనకి సెట్ అనేది గుర్తుకుంది కదా! ఓన్లీ యూనిక్ వాల్యూ స్టోర్ అవుతాయని. అదొక్కటి. అండ్ ఈవెన్ ట్రిగ్గర్ చేసే టైంలో ఈ ఒక్క సినారియోలో మాత్రమే మీరు సెట్ యూజ్ చేస్తారు. 90% ఆఫ్ ద టైమ్. ఇంకా వేరే సినారియోస్‌లో ఎక్కడ యూజ్ చేయరు. లిస్ట్ అండ్ మ్యాప్ యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు నాకేంటి అంటే లెట్స్ కన్సిడర్ మనం బల్కిఫికేషన్ చేయాలి కదా ట్రిగ్గర్‌ని. అంతే మనకు తెలీదు. ఒక కాంటాక్ట్ వస్తుందా? 100 కాంటాక్ట్స్ వస్తున్నాయి. సో, ఒకవేళ 100 కాంటాక్ట్స్ ఎట్ ఎ టైమ్ వస్తే ఆ 100 కాంటాక్ట్స్ రిలేటెడ్ ఫోన్ నంబర్ నేను ఒకవేళ సెట్‌లో స్టోర్ చేసుకుంటే నేను ఏదైనా డేటా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేయొచ్చు. ఇప్పుడు ఏమైద్దంటే 100 కాంటాక్ట్స్ వచ్చాయి. ఆ 100 కాంటాక్ట్స్ రిలేటెడ్ డేటా తీసుకొచ్చి ఏది మొబైల్ ఫోన్ నంబర్ ఫీల్డ్ సెట్‌లో స్టోర్ చేశాను. ఇప్పుడు ఈ సెట్‌ని యూజ్ చేసి ఒకటే ఒక ఎస్ఓక్యూఎల్ క్వెరీ రాస్తే ఆ సెట్‌లో ఉన్న మొబైల్ ఫోన్ నంబర్ రిలేటెడ్ అన్ని కాంటాక్ట్స్ నాకొచ్చేస్తాయన్నమాట. సింపుల్‌గా చెప్పాలంటే. సో, అందుకే ఒక్కొక్కసారి చేయకుండా మనం ఇలా ఒకేసారి డేటా రిట్రీవల్ చేయడానికి మనం సింపుల్‌గా ఆ సెట్‌ని యూజ్ చేసి ఆ సెట్‌తోని డేటా రిట్రీవల్ చేస్తాం. రైట్? ఇప్పుడు మనం ఇది ఎలా చేస్తామంటే ఫస్ట్ సెట్ డిక్లేర్ చేయండి. దీనిలో మనం ఏం స్టోర్ చేస్తున్నాం? స్ట్రింగ్ స్టోర్ చేస్తున్నాం. అండ్ మొబైల్ అని ఇస్తున్నా.
ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ చేయాల్సింది డేటా లూప్. ఎందుకంటే ట్రిగ్గర్ డేటా మనకు మోర్ దెన్ 1 రికార్డ్ ఉంది కాబట్టి. కాంటాక్ట్ రైట్. ఇప్పుడు నేను సింపుల్గా యాడ్ అనే మెథడ్ ఉంది కదా, మొబైల్ ఫోన్ ఏం చేసా, నేను లూప్ చేస్తున్నా మన లిస్ట్ని, ఏది ట్రిగ్గర్ డేట్ అనేది లిస్ట్ కదా, దాన్ని లూప్ చేసి దాంట్లో మొబైల్ ఫోన్ నెంబర్ అనే ఫీల్డ్ని ఈ సెట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇది స్టెప్ ఏ, స్టోర్ ఫీల్డ్ ఇన్ సెట్. ఇది ఇంక ఇలానే ఉంటుంది. ఈ 3 లైన్స్ ఆఫ్ కోడ్ మీరు ఎక్కడికి వెళ్ళినా ఇలానే ఉంటుంది. అక్కడ ఏం చేంజ్ అవుద్దంటే ఆబ్జెక్ట్ చేంజ్ అవుద్ది. అక్కడ మీరు ఏ ఫీల్డ్ యూజ్ చేసుకుని డేటా రిట్రీవల్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్ చేంజ్ అవుద్ది. వేరే ఏం చేంజ్ అవ్వదు. నెక్స్ట్ స్టెప్ బి ఏంటి అంటే SOQL. యాక్చువల్గా డేటా రిట్రీవల్ ఇది. SOQL క్వరీ రాయాలి అంటే ఫస్ట్ మనము ఒక లిస్ట్ని డిక్లేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు SOQL క్వరీ రాసినప్పుడు మీకు డేటా అనేది డేటాబేస్ నుంచి వస్తుంది. ఆ వచ్చిన డేటాని ప్రోగ్రామ్లో మీరు ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. అలా అయితేనే మీరు దాన్ని ఫర్దర్‌గా వెళ్ళి ఏదైనా యాక్షన్స్ పర్ఫార్మ్ చేయగలరు. సో ఫస్ట్ మన డేటా రిట్రీవల్ చేసిన డేటాని స్టోర్ చేయాలి కాబట్టి ఒక లిస్ట్‌ని తీసుకుంటాం. అంటే ఎప్పుడైనా SOQL క్వరీ రాసినప్పుడు లిస్ట్‌ని తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ మీరు డేటా రిట్రీవల్ చేస్తున్నారో ఆ ఆబ్జెక్ట్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లిస్ట్ ఆఫ్ అకౌంట్ ఆర్ లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్, లిస్ట్ ఆఫ్ ఆపర్చునిటీ, వాట్ కాన్ లిస్ట్ అని నేను మెన్షన్ చేస్తాను. న్యూ లిస్ట్ ఇది మన రెగ్యులర్ ఒక లిస్ట్ని కనాలి. సింటాక్స్ డిఫైన్ చేసి సింటాక్స్ ఇప్పుడు SOQL క్వరీ రాయాలి. సో ఈక్వల్స్ టు ఇలా బ్రాకెట్స్ ఇచ్చి ఐడి ఫ్రమ్ కాంటాక్ట్. ఇది మన బేసిక్ SOQL క్వరీ. మనం ఏ ఫీల్డ్తోని మనం చేయాలనుకుంటున్నాం, మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్తో. సో ఇది కూడా యాడ్ చేసుకుందాం. మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ ఫ్రమ్ కాంటాక్ట్. ఫిల్టర్ చేయాలి, మనకు అన్ని కాంటాక్ట్స్ వద్దు. ఏవైతే మనం ఇప్పుడు సెట్లో స్టోర్ చేసిన కాంటాక్ట్స్ ఉన్నాయి, ఏది మొబైల్ ఐడి ఉందో, మొబైల్ నెంబర్ ఉందో, ఆ మొబైల్ నెంబర్తోని అసోసియేట్ అయిన ఆ మొబైల్ నెంబర్ వాల్యూకి మ్యాచ్ అవుతున్న కాంటాక్ట్స్, ఆ రికార్డ్స్ మాత్రమే మనకు కావాలి. సో వేర్ మొబైల్ ఫోన్ ఇన్ వాట్ ఎవర్ మన సెట్ ఉందో ఆ సెట్. సో ఈ సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఇక్కడ వరకు రెగ్యులర్ సింటాక్స్ రైట్, ఇక్కడ వరకు రెగ్యులర్ సింటాక్సే రైట్, ఇక్కడ వరకు రెగ్యులర్ సింటాక్స్. వేర్ కండిషన్ తర్వాత ఇక్కడ మొబైల్ ఫోన్ ఎందుకు పెట్టా అంటే మీరు ఏదో ఒక ఫీల్డ్ యూజ్ చేసుకొని కంపేర్ చేయాలి అనుకుంటున్నారు కదా, మేబీ అమౌంట్ ఫీల్డ్, నేమ్ ఫీల్డ్, ఈమెయిల్ ఫీల్డ్, వాట్ ఎవర్ ఏదో ఒక ఫీల్డ్. సో ఇక్కడ మన మొబైల్ ఫోన్ నెంబర్ ఫీల్డ్ కాబట్టి మొబైల్ ఫోన్ నెంబర్ పెట్టా. ఇక్కడ ఇన్ని ఎందుకు మెన్షన్ చేశా అంటే మనం కంపేర్ చేసేది మల్టిపుల్ వాల్యూస్. ఇక్కడ సెట్ ఉంది, ఈ సెట్ లోపల మల్టిపుల్ వాల్యూస్, విచ్ మీన్స్ మోర్ దాన్ వన్ వాల్యూ. అందుకే మనం ఇక్కడ ఈక్వల్స్ టు యూజ్ చేయకుండా ఇన్ యూజ్ చేస్తాం. ఈక్వల్స్ టు అనేది ఓన్లీ ఒక సింగిల్ వాల్యూతో కంపేర్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. కాంటాక్ట్ అందుకే ఇక్కడ ఇన్ యూజ్ చేసాం. అగైన్ ఈ 2 లైన్స్ కూడా సిమిలర్ గానే ఉంటుంది. ఇక్కడ ఏం చేంజ్ అవ్వదు. ఈ 2 లైన్స్ లో ఏం చేంజ్ అవుద్ది, మీరు వర్క్ చేస్తున్న ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుంది రైట్. ఆ ఆబ్జెక్ట్ అండ్ దాని నేమ్ మీరు కావాలనుకుంటే ఇదే ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ SOQL క్వరీ. SOQL క్వరీ రాసినప్పుడు మీరు ఏ ఫీల్డ్స్ అయితే రిట్రీవల్ చేయాలనుకుంటున్నారో ఆ ఫీల్డ్స్ అన్నిటిని అండ్ వేర్ కండిషన్, ఏ ఫీల్డ్తో మీరు డేటా రిట్రీవల్ చేయాలి అనుకుంటున్నారు, ఏ ఫీల్డ్తో డేటా ఫిల్టర్ చేయాలనుకుంటున్నారు బేసిస్లో ఉంటుంది. ఇక్కడ చూస్తున్న ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ మీరు 100 ట్రిగ్గర్స్ రాసిన, 1000 ట్రిగ్గర్స్ రాసిన ఈ 4 లైన్స్ ఆఫ్ కోడ్ ఇలానే ఉంటుంది. అక్కడ ఆబ్జెక్ట్ చేంజ్ అవుతుంది, అక్కడ డేటా రిట్రీవల్ చేసే ఫీల్డ్ చేంజ్ అవుతుంది. ఏ ఫీల్డ్ బేసిస్లో డేటా రిట్రీవల్ చేయాలి అనేది మీకు ఆ సినారియోని చూసి క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది లేకపోతే అగైన్ చాట్‌జీపీటీకి వెళ్ళి ఇది నా సినారియో, ఏ ఫీల్డ్ యూజ్ చేసుకొని నేను డేటా రిట్రీవల్ చేయాలి అని ప్రాంప్ట్ ఇస్తే మీకు చెప్తుంది. ఫైన్. సో ఇది డేటా రిట్రీవల్ మనకు స్టెప్ అయిపోయింది. ఇది మనకు కొత్తగా వచ్చిందనమాట. ఇప్పుడు మన దగ్గర ఏముంది అంటే వాట్ ఎవర్ ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ నెంబర్ ఉందో, ఈ మొబైల్ ఫోన్ నెంబర్‌తోని మ్యాచ్ అవుతున్న ఆల్రెడీ మన డేటాబేస్‌లో ఉన్న కాంటాక్ట్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మన ట్రిగ్గర్ డేటా ఉంది. ఈ ట్రిగ్గర్ డేటా మేబీ 100 కాంటాక్ట్స్ వచ్చినాయి. లెట్స్ కన్సిడర్ యాస్ ఆఫ్ నౌ 100 కాంటాక్ట్స్ వచ్చినాయి అనుకుందాం. సో ఆ 100 కాంటాక్ట్స్ రిలేటెడ్ మొబైల్ ఫోన్ నెంబర్స్ ఇందులో స్టోర్ చేసాం. స్టోర్ చేసిన తర్వాత ఆ మొబైల్ ఫోన్ నెంబర్ యూజ్ చేసి కాంటాక్ట్స్‌ని రిట్రీవల్ చేసాం.
ఒక 70 కాంటాక్ట్స్ ఏమో యూనిక్‌గా ఉన్నాయి. ఒక 30 కాంటాక్ట్ మొబైల్ ఫోన్ నంబర్స్ ఏమో ఆల్రెడీ ఫైండ్ ఔట్ ఉన్నాయి. విచ్ మీన్స్ డేటాబేస్‌లో స్టోర్ అయింది. సో, ఇప్పుడు ఆ 30 కాంటాక్ట్స్‌ని మనం క్రియేట్ అవ్వకుండా ఆపాలి. రిమైనింగ్ 70 కాంటాక్ట్స్ క్రియేట్ అవ్వాలి. ఇది చేయడానికి కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. కంపారిజన్ చేయాల్సి ఉంటుంది. ఆ కంపారిజనే మనకు కాంప్లెక్స్. అండ్ ఇక్కడ మనం మ్యాప్ యుటిలైజ్ చేస్తాం. ఎందుకు మ్యాప్ యుటిలైజ్ చేయాలి అంటే, మన దగ్గర ఇది లిస్ట్ ఒకటుంది. రైట్? ఇది లిస్ట్. బేసిక్‌గా మనం ఎలా కంపేర్ చేస్తామంటే, ఇప్పుడు ఇక్కడ లిస్ట్ ఉంది. ఈ కాంటాక్ట్‌లో ఉన్న మొబైల్ ఫోన్ నంబర్. దీన్ని లిస్ట్ చేస్తే, ఈ ఇండివిడ్యువల్ కాంటాక్ట్‌లో ఉన్న మొబైల్ ఫోన్ నంబరు అండ్ దెన్ ఈ ట్రిగ్గర్‌లో ఉన్న మొబైల్ ఫోన్ నంబరు 2 ఈక్వల్‌గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని, ఒకవేళ ఉంటే మనం ఎర్రర్ యాడ్ చేయొచ్చు. బట్ ఏంటంటే అలా 2 లూప్స్ చేయడం కరెక్ట్ కాదనమాట. నేను మీకు చూపిస్తా 2 లూప్స్. ఫస్ట్ థింగ్ నేను ఈ కాంటాక్ట్‌ని లూప్ చేస్తా. ఆన్ రికార్డ్. ఎందుకు లూప్ చేస్తున్నాం మనం? మనకు డేటా లిస్ట్‌లో వచ్చింది. మనకు తెలీదు ఎంత డేటా ఉందనేసి. సో, బల్కిఫికేషన్ కాబట్టి లూప్ చేస్తున్నాం. అగైన్ మళ్ళీ ఇంకో ఫర్ లూప్. ఇప్పుడు ఇదే డేటా ఈ ట్రిగ్గర్ డేటాని లూప్ చేస్తున్నా. ఎందుకంటే మన దగ్గర కాంటాక్ట్స్ ఇవేమో డేటాబేస్‌లో ఉన్న కాంటాక్ట్స్. ఇవి. అండ్ మనకిప్పుడు కొత్తగా క్రియేట్ అవుతున్నయేమో ట్రిగ్గర్‌లో ఉన్నాయి. ఇవి రెండిటిని లూప్ చేస్తేనే మనం కంపేర్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ నేను ఏం చెక్ చేస్తానంటే ఇఫ్ కాంటాక్ట్ రికార్డ్ ట్రిగ్గర్ రికార్డ్ అంట. ట్రిగ్గర్ రికార్డ్. ఇఫ్ కాంటాక్ట్ రికార్డ్ డాట్ మొబైల్ ఫోన్ ఈక్వల్స్ టు ట్రిగ్గర్ రికార్డ్ డాట్ మొబైల్ ఫోన్. ఒకవేళ అయితే మనం ఎర్రర్ యాడ్ చేయాలి. సో, ఎర్రర్ ఎలా యాడ్ చేస్తామంటే ట్రిగ్గర్ రికార్డ్ డాట్ యాడ్ దేర్ ఈస్ ఆల్రెడీ అవైలబుల్. ఏమైతుందంటే మనము 2 లూప్ చేస్తున్నాం. ఒక లూప్ ఇన్‌సైడ్ లూప్ అన్నమాట. ఇది బ్యాడ్ ఎగ్జిక్యూషన్. ఎందుకో నేను చెప్తా. లెట్స్ కన్సిడర్. మనం డేటా రిట్రీవల్ చేసినప్పుడు ఏది డేటాబేస్‌లో నుంచి ఆల్‌మోస్ట్ మనకు ఒక 30 రికార్డ్స్ వచ్చాయి. అండ్ ఆల్రెడీ మన దగ్గర ట్రిగ్గర్ డేటా ఒక 100 రికార్డ్స్ ఉంది. ఇప్పుడు ఈ లూప్ ఏం చేస్తుంది? 30 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా! ఇక్కడ నుంచి ఇక్కడికి 30 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే 30 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి 30 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ రికార్డ్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ రికార్డ్ రాగానే ఈ ఇన్‌సైడ్ లూప్ ఉంది కదా! ఇది ఏం చేస్తుందంటే దీంట్లో ఉన్న ఎవ్రి రికార్డ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుందన్నమాట. అంటే ఇది 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది 1 టైమ్ ఎగ్జిక్యూట్ అవుతే ఇది 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. సో, ఫస్ట్ కాంటాక్ట్ వచ్చింది. ట్రిగ్గర్‌లో ఉన్న 100 కాంటాక్ట్స్ లూప్ అయిపోతాయి. లూప్ అయిపోయి మనం చెక్ చేస్తాం. ఇక్కడ లూప్ అయిపోగానే మళ్ళీ ఇక్కడికొస్తాం. ఇంతకుముందు ఫస్ట్ రికార్డ్ కదా! ఇప్పుడు సెకండ్ రికార్డ్. అగైన్ సెకండ్ రికార్డ్‌ని మళ్ళీ 100 రికార్డ్స్‌తోని కంపేర్ చేస్తున్నాం. మళ్ళీ థర్డ్ రికార్డ్ వస్తుంది. థర్డ్ రికార్డ్‌ని మళ్ళీ 100 రికార్డ్స్‌తోని కంపేర్ చేస్తున్నాం. సో, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. లూప్ అనేది ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది? ఆల్‌మోస్ట్ 3000 ఆర్ 30. 100 ఇంటూ రైట్ 3000 టైమ్స్ ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు ఇలా ఎగ్జిక్యూట్ అవుతుందంటే, మనం డేటా రిట్రీవల్ చేసినప్పుడు 30 రికార్డ్స్ వచ్చాయి. 30 రికార్డ్స్‌ని మన ట్రిగ్గర్‌లో ఉన్న ప్రతి ఒక్క రికార్డ్‌తోని కంపేర్ చేయాలి. సో, కంపేర్ చేయాలంటే దానికి స్ట్రక్చర్ ఇదే అన్నమాట. ఏ లూప్ ఇన్‌సైడ్ లూప్. సో, ఫస్ట్ ఇదేమో ఒక రికార్డ్ వస్తుంది. ఇదేం చేస్తుందంటే 100 టైమ్స్ ఆర్ 1000 టైమ్స్ అనేది డిపెండ్స్ ఆన్ ద డేటా. దీంట్లో 100 రికార్డ్స్ ఉంటే ఇది 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇప్పుడు ఇందులో ఫస్ట్ రికార్డ్ రాగానే ఇది 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ నెక్స్ట్ సెకండ్ రికార్డ్ రాగానే మళ్ళీ 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. థర్డ్ రికార్డ్ రాగానే 100 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఇలా ఈ లూప్ అనేది కంప్లీట్ అవ్వడానికి 3000 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇప్పుడు ఏమైపోయింది అంటే మనకు ఆల్‌మోస్ట్ ఎంత టైమ్ వేస్ట్ అయింది? అరౌండ్ సపోజ్ ఇప్పుడు ఒక 30 రికార్డ్స్‌ని లూప్ చేయడం కంపేర్ చేస్తే ఒక మేబీ 10 సెకండ్స్ అనుకుందాం. అదే ఇప్పుడు ఒక 30 సెకండ్స్ ఆర్ మేబీ 40 సెకండ్స్ ఎక్స్‌ట్రా అవుతుంది. రైట్? ఇది డిఫరెన్స్ ఉంది కదా! అదే అన్నమాట. అందుకే ఒక లూప్ ఇన్‌సైడ్ లూప్ మనం ఎప్పుడు డేటా రిట్రీవల్ అయితే చేయకూడదన్నమాట. ఈ లూప్ ఇన్‌సైడ్ లూప్ అయితే మనం ఎప్పుడు చేయకూడదు. చేస్తే ఏంటి అంటే ఇదే పరిస్థితి. ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వడానికి చాలా లేట్‌గా తీసుకుంటుంది. టైమ్ ఎక్కువ తీసుకుంటుంది. దీనికోసం మనం ఏం చేయొచ్చంటే ఇది నేను తీసేస్తా. మన దగ్గర మ్యాప్ ఉంది. రైట్? మనం మ్యాప్‌ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అగైన్ ఇంకో ఇష్యూ ఏంటి అంటే ట్రిగ్గర్‌లో మనకు లిస్ట్ ఫార్మాట్ వస్తుంది. మ్యాప్ ఫార్మాట్ వస్తుంది. బట్ నేనేంటంటే
ట్రిగ్గర్‌లో వచ్చే మ్యాప్ ఫార్మాట్‌ని ఈ సిట్యుయేషన్‌కి యూజ్ చేయట్లేదు. ఎందుకు అంటే ట్రిగ్గర్‌లో వచ్చే మ్యాప్ ఫార్మాట్ ఏదైతే ఉందో దాంట్లో కాంటాక్ట్ ఐడీ ఉంటుంది. కాంటాక్ట్ రికార్డ్ ఉంటుంది. సో, ఈ ఫార్మాట్ వస్తుంది మనకు ట్రిగ్గర్‌లో. రైట్? రికార్డ్ ఐడీ అండ్ రికార్డ్ వస్తుంది. ఇది మనకు సూటబుల్ అవ్వదన్నమాట ఇక్కడ కంపారిజన్ చేయడానికి. మనం ఏం చేయాలంటే ఈ సినారియోకి మనమే ఒక మ్యాప్‌ని క్రియేషన్ చేసుకోవాలి. మ్యాప్ ఇక్కడ నేను స్ట్రింగ్ తీసుకుంటున్నా యాస్ ఎ కీ అండ్ వాల్యూ కాంటాక్ట్ రికార్డ్. మ్యాప్ డేటా న్యూ మ్యాప్. మనం ఈ మ్యాప్‌ని బిల్డ్ చేయాలి. సో, నేనేం చేస్తాను అంటే ఆల్రెడీ మనం లూప్ చేస్తున్నాం కదా! ఈ కాంటాక్ట్ రికార్డ్‌ని. దీన్ని మ్యాప్ లోపలికి కన్వర్షన్ చేసుకుందాం. సో, మ్యాప్ డేటా అవుట్‌పుట్ సింపుల్‌గా ఆన్ రికార్డ్ డాట్ మొబైల్ ఫోన్ కామా కాంటాక్ట్ రికార్డ్. సో, మనకేమైపోయింది? మనకు మ్యాప్ ఫార్మాట్‌లో డేటా వచ్చింది. రైట్? సో, మ్యాప్ ఫార్మాట్‌లో డేటా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు కంపేర్ చేయడానికి ఈజీ అయిపోతుంది. మనం డేటా రిట్రీవల్ చేసాం కదా! ఇప్పుడు ఏ డేటా? ఇది కాంటాక్ట్స్ అనేవి డేటాబేస్‌లో ఉన్న కాంటాక్ట్స్ ఇవి. వీటిల్లో దాని మీనింగ్ ఏంటి? మన ట్రిగ్గర్‌లో 100 కాంటాక్ట్స్ ఉంటే దాంట్లో ఒక 30 కాంటాక్ట్స్ మొబైల్ ఫోన్ నంబర్ ఆల్రెడీ వేరే కాంటాక్ట్స్‌తోని అసోసియేట్ అయింది. ఇప్పుడు అవేంటి అని ఐడెంటిఫై చేసి ఎర్రర్ యాడ్ చేయాలి. సో, నేనేం చేస్తా అంటే ఇక్కడ if కండిషన్ యాడ్ చేసి మనకు కంటెయిన్స్ కీ అనే ఒక మెథడ్ ఉంటుంది మ్యాప్ లోపల. యూజ్ కంటెయిన్స్ కీ. ఇఫ్ మ్యాప్ డేటా డాట్ అండ్ కాన్ రికార్డ్ డాట్ మొబైల్ ఫోన్. ఇప్పుడు ఇది మనకు కంప్లీట్ సొల్యూషన్ అన్నమాట. ఇక్కడ అర్థం చేసుకోండి. కంటెయిన్స్ కీ అనేది ఏం చేస్తుంది? ఒక మ్యాప్‌లో మనం ప్రొవైడ్ చేసే కీ ఉందా లేదా అని చెప్పేసి మనకు ఐడెంటిఫై చేస్తుంది. రైట్? సో, మన కీ ఏంటి ఇక్కడ? మొబైల్ ఫోన్ నంబర్. నేను ఎందుకు ఇది కీ తీసుకున్నా? అకౌంట్ ఐడీ, కాంటాక్ట్ ఐడీయో, కాంటాక్ట్ నేమో కీ తీసుకోవచ్చు కదా! అని మీకు డౌట్ రావచ్చు. బేసిక్‌గా మన లాజిక్ అంతా ఇప్పుడు ఈ ఫీల్డ్ మీదనే డిపెండ్ అయింది. ఆ ఫీల్డ్ యూజ్ చేసుకునే డేటా రిట్రీవల్ చేస్తున్నాం. ఆ ఫీల్డ్ యూజ్ చేసుకునే మనము కండిషన్ చెక్ చేయాల్సి ఉంటుంది. సో, అందుకే నేనేం చేశా అంటే మ్యాప్ లోపల యాస్ ఎ కీ లాగా ఈ మొబైల్ ఫోన్ నంబర్ స్టోర్ చేశా. ఎందుకంటే ఈ మొబైల్ ఫోన్ నంబర్ అనేది మనం డేటాబేస్‌లో రిట్రీవ్ చేసిన కాంటాక్ట్‌లో అవైలబుల్‌గా ఉంది కదా! సో, ఈ మొబైల్ ఫోన్ నంబర్ అవైలబుల్‌గా ఉంది. సపోజ్ లెట్స్ కన్సిడర్ ఇక్కడ 1, 2, 3 వచ్చిందనుకుందాం మొబైల్ ఫోన్ నంబర్. 1, 2, 3, 4 వచ్చిందనుకుందాం. అండ్ మ్యాప్‌లో కూడా ఎక్కడనో ఒక దగ్గర 1, 2, 3, 4 అనేది కీ యాస్ ఎ స్టోర్ చేసాం. ఎందుకంటే మన మొబైల్ నంబరే స్టోర్ చేసాం కాబట్టి యాస్ ఎ కీ లాగా అది. సో, ఇప్పుడు ఈ లూప్ చేస్తున్నప్పుడు ఒక 10th కాంటాక్ట్ రికార్డ్ 1, 2, 3, 4 అనే మొబైల్ ఫోన్ నంబర్. సో, మనం ఇది కంటెయిన్స్ కీ అని చెక్ చేస్తున్నాం. మనం ఏం పాస్ చేసాం? మొబైల్ ఫోన్ నంబర్ పాస్ చేసాం. ఈ మొబైల్ ఫోన్ నంబరు ఆల్రెడీ ఈ మ్యాప్‌లో యాస్ ఎ కీ లాగా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాం. ఒకవేళ ఉంది అంటే దట్ మీన్స్ న్యూలీ క్రియేట్ అవుతున్న కాంటాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఫోన్ నంబర్ ఆల్రెడీ మీకు డేటాబేస్‌లో కాంటాక్ట్ ఉంది. సేమ్ ఫోన్ నంబర్ అని మీనింగ్ అన్నమాట. సో, ఈ సినారియోలో మనం ఏం చేస్తామంటే మ్యాప్ డాట్ గెట్ అని యాడ్ చేసి అగైన్ కాంటాక్ట్ రికార్డ్ మనం ఎర్రర్ యాడ్ చేయాలి కదా! అందుకే మొబైల్ ఫోన్ నంబర్ యాడ్ ఎర్రర్ దేర్ ఈస్ ఇది చాలా క్రిటికల్‌గానే ఉంటుంది. లైక్ మీరు ప్రీవియస్‌గా చూసిన 2 ఫ్లోస్‌కి ఇది చాలా డిఫరెన్షియేషన్ ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ థింగ్ డేటా రిట్రీవల్ చేసాం. డేటా రిట్రీవల్ చేయడంతో పాటు మనం ఇక్కడ మ్యాప్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ సెట్ యూజ్ చేసాం. లిస్ట్ యూజ్ చేసాం. మ్యాప్ యూజ్ చేసాం. అండ్ మీకు చెప్పాను మ్యాప్ టైమ్‌లో మ్యాప్ యుటిలైజేషన్ చేయడం ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఈజీగా ఏ ప్రాబ్లమ్‌నైనా ట్రిగ్గర్ కోడ్ అయినా చేయగలుగుతారనమాట. ఇష్యూ ఉండదు. ఇక్కడ మీరు 2 లూప్స్ చేసుంటే మీ కోడ్ రివ్యూ టైమ్‌లో మీకు ఇష్యూ వచ్చేది. అక్కడ 2 లూప్స్ చేయకండి మ్యాప్ యూజ్ చేయండి అని చెప్పేవాళ్ళనమాట. సో, అక్కడ ఎప్పుడు 2 లూప్స్ యూజ్ చేయకూడదు. దానికి బెస్ట్ సొల్యూషన్ ఇది. ఏదైనా ఒక దాన్ని లూప్ చేయండి. ఇంకో డేటాని మ్యాప్‌లో కన్వర్ట్ చేయండి. మ్యాప్‌లో కన్వర్ట్ చేసే టైంలో యాస్ ఎ కీ ఏముండాలి అనేది మీకు ఆ సినారియో బేసిస్‌లో ఉంటుంది. సపోజ్ నేనిప్పుడు అకౌంట్ ఐడీ ఆర్ మేబీ అకౌంట్ నేమ్ అనుకుందాం. అప్పుడు ఏం చేస్తా అంటే ఇక్కడ యాస్ ఎ కీ లాగా నేమ్ స్టోర్ చేసుకుంటా. ఎందుకంటే నేను ఆ నేమ్ ఫీల్డ్ యూజ్ చేసి కంపేర్ చేయాలి అనుకుంటున్నా కాబట్టి. కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ మీ సిట్యుయేషన్. సో, ఎనీవే ఎక్కువ తీసుకోకండి. మీకెంత వరకు అర్థమైందో మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. అండ్ సేమ్ మళ్ళీ వీడియోని చూడండి. సేమ్ డూప్లికేట్ రూలే మళ్ళీ రేపు మనం ట్రై చేద్దాం. ఎందుకంటే మీకు క్లారిటీ వస్తుంది కాబట్టి. ఇది సెట్, లిస్ట్, మ్యాప్ అన్నీ యూజ్ చేస్తున్నాం. సో, ఇబ్బందవ్వదు.
ఆ ఇబ్బందిని సాల్వ్ చేయడానికి అగైన్ మళ్ళీ ఒకసారి డూప్లికేట్ రూల్ బట్ వేరే సినారియో. మేబీ ఆపర్చునిటీ ఆర్ లీడ్ ఆర్ మేబీ అదర్ సినారియో ట్రై చేద్దాం. మీకు డిఫరెన్సియేషన్ ఈజీగా తెలుస్తుంది. ఇవాల్టికి ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేసినా, చేయకపోయినా ఒకసారి ఆహ్, లైక్ ఆ ట్రిగ్గర్ ఈ వీడియో మొత్తం రివైజ్ చేసి, నోట్స్ రాసి, మీరు సేమ్ ట్రిగ్గర్ కోడ్‌ని రాయండి. ఈవెన్ చూసుకుంటూనే రాయండి. బట్ రాసే టైంలో సింపుల్‌గా ఈచ్ లైన్ మీరు ఎందుకు రాస్తున్నారని మీరు క్లియర్‌గా మీరు ఓన్ అండర్‌స్టాండింగ్ తెచ్చుకోండి. ఈ లైన్ నేను ఎందుకు రాస్తున్నా అనేసి. ఒకవేళ మీకు క్లారిటీ లేకపోతే కోడంతా తీసుకెళ్ళి చాట్‌జీపీటీలో ఏసి ఎక్స్‌ప్లెయిన్ చేయమండి. ఈచ్ లైన్ నేను ఎందుకు రాస్తున్నా? వాట్ ఈస్ ద యూజ్ కేస్ ఆఫ్ ఈచ్ లైన్ ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే ఏది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది ఏంటి అనేసి. అండ్ దెన్ మీరు ఆ ప్రాపర్ అండర్‌స్టాండింగ్‌తోని బిల్డ్ అయితే లాజిక్ అనేది సెట్ అయిపోతుంది. క్లియర్? ఐ థింక్ ఇవాళ కొంచెం హెవీ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మ్యాప్, సెట్, డేటా రిట్రీవల్ ఎవ్రీథింగ్ వచ్చేసాయి కాబట్టి. ఓకే. ఎనీ డౌట్స్? నో బ్రో. కొద్దిగా హెవీగానే ఉండింది బ్రో ఈరోజు. ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుద్ది. నో ప్రాబ్లమ్ అసలు. జస్ట్ ఓకే. ఏంటంటే ఓకే ఇవాళ బ్రో. ఎక్కువైపోయింది కాబట్టి అందుకే మనం టైం మనకి ఉంది. మనకు ప్రాబ్లమ్ ఏం లేదు. మనం స్లోగానే ఎందుకంటే మీరు కంప్లీట్‌లీ స్క్రాచ్ నుంచి నేర్చుకుంటున్నారు కాబట్టి నేను రేపు కూడా సేమ్ ఇదే సినారియో ప్రాక్టీస్ చేద్దాం. బట్ మీన్ వైల్ ఏంటంటే ఇవాళెళ్లి మీరు ట్రై చేస్తే ఓకే. మీకు ఒక 50% క్లారిటీ వస్తే రేపు మళ్ళీ ఇంకో 50% క్లారిటీ రావడానికి ఈజీ ఉంటుందన్నమాట. ఓకే. ఓకే బ్రో. ఫైన్. చల్. ఓకే బ్రో. థాంక్ యూ. థాంక్స్.